దేవుని పరిశుద్ధ నామమునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను ఏమిటంటే, మాది మారుమూల ప్రాంతం, అత్యంత గిరిజన ప్రాంతంలో మేము ఉంటున్నాం. అయితే ఈ గిరిజన ప్రాంతంలో ఒకరికొకరు ఏ విధంగా సహాయం చేసుకుంటారు, ఎలా సహకారం చేసుకుంటారు అనే విషయం మీకు క్లుప్తంగా వివరించి ఈ వీడియోలోకి నేను మాట్లాడతాను. వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి దాకా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. గిరిజన ప్రాంతంలో ఎవరైనా పుట్టిన తర్వాత వారికి ఆ ఊరి ప్రజలు, కొంతమంది ప్రేమ గల వారందరూ కూడా చూడడానికి వెళ్తారు. ఒకవేళ డెలివరీ మూమెంట్లో హాస్పిటల్లో వెళ్ళదలుచుకుంటే హాస్పిటల్లో కూడా వారు అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అంతేకాదు పుట్టల రోజు కూడా అనేకులు చాలామంది కొన్ని కేజీల బియ్యం ఎత్తి పుట్టినటువంటి బిడ్డ ఏదైతే ఉందో వారికి కొత్త వస్త్రాలు అలా తీసుకెళ్తూ ఉంటారు. ఇది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి. అంతేకాదు ఒకరు నామకరణం చేస్తున్నా సరే ఆ ఇంటికి కూడా చాలామంది ఏజెన్సీ ప్రకారముగా వారు చక్కగా మరి బియ్యం పట్టుకెళ్తారు, లేకపోతే వారి ఇంటికి చిన్న డ్రింక్ పట్టుకెళ్తారు, లేదా చుట్టాలుగా వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఒక ఇంటికి మెచ్యూరిటీ ఫంక్షన్ అయినా సరే, ఒక అమ్మాయి మెచ్యూరిటీ అయినా సరే ఏజెన్సీ ప్రాంతంలో చేసే విషయం ఏంటంటే, వారు చక్కగా ఒక ముద్ద పసుపు ముద్ద నూరి, అలాగే ఒక బిందె నీళ్ళు వేడి పెట్టి ఆ మెచ్యూరిటీ అయినటువంటి ఆ పాపకి తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయిస్తారు. రైట్? ఇది ఎంత మంచి ప్రేమ అంటే. ఇలా చేసిన తర్వాత వారు మరలా వారికి ఎన్ని రోజులైతే ప్రార్థన చేసి కూర్చోబెట్టుంటారో, లేకపోతే మామూలుగా చేసి కూర్చోబెడతారో అన్ని రోజుల వరకు కూడా ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఆ అమ్మాయికి, అంటే బాల్య దశ నుంచి యవన దశలోకి వచ్చినటువంటి అమ్మాయికి అన్నం పెడతారండి. అన్నం తీసుకెళ్ళి వంట వండి తీసుకెళ్తారండి. ఈ విధంగా వారికి చూస్తారు. ఎప్పుడైతే మరి పరిశుద్ధ స్నానం చేయిస్తారో, స్నానం చేయిస్తారో ఆ రోజు కూడా గ్రామస్తులు అందరూ కూడా సరదాగా వెళ్తారు. సరదాగా వెళ్ళి ఆ కార్యక్రమానికి అందరు కూడా పాలిబాగుస్లో వస్తారు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు, ఎవరు సాయం చేయాల్సిన వాళ్ళందరూ కూడా సాయం చేస్తూ ఉంటారు. అంతేకాదండి, వివాహం జరిగిన సరే ఆ వివాహము కోసం ఆ ఇంటి వాళ్ళు ఎంతో తడబడిపోతుంటారు, లేకపోతే ఎంతో బిజీగా ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా వెళ్ళి కర్రల విషయంలో, డబ్బు విషయంలో అన్ని విషయాలుగా సహకారం చేస్తారు. ఇది మా గిరిజన ప్రాంతంలో జరిగే ఒక సాయము, సహకారం. ఇది ఒక మంచి అలవాటు అనమాట. అయితే ఆ ఇంటికి వివాహం జరిగినా సరే ఆ ఇంటికి ఏం చేస్తారంటే, ఊరి అందరూ కలిసి కట్టెల కోసం వెళ్ళిపోతుంటారు. ఏజెన్సీలో మరి ఎందుకంటే గ్యాస్ ఉండదు కాబట్టి, పొయ్యి ఉండదు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి కట్టెల మీద వండాలి కాబట్టి టన్నులుగా ఆహారం, భోజనం ఏర్పాటు చేయాలి కాబట్టి అంతా కూడా సరిపడ్డ కట్టెలు ఆ ఊరి మొత్తం వెళ్ళి వారికి సహాయం చేస్తారనమాట. అంతేకాదు కలిగిన ప్రతి ఒక్కరు కూడా, కలిగిన వారందరికీ, ప్రేమ కలిగిన అందరికీ కూడా వారికి ఎంతో కొంత ఇంటింటి కూడా డబ్బు ప్రకారంగా ఎత్తి వారికి సహాయం చేస్తారు, బియ్యం ప్రకారం కూడా ఎత్తి సహాయం చేస్తారు. ఇది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అలవాటు, చేసుకున్నటువంటి ఒక మంచి క్రమం అనమాట. రైట్? అంతేకాదండి, వారికి ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతో సహాయం చేస్తారు. ఆ ఇంటి వాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఉంటారనమాట. ఊరి మొత్తం కూడా సహకారం చేస్తున్నారు. అంతేకాదు ఒకళ్ళు చనిపోయినా సరే కూడా ఆ ఇంటికి ఆ రాత్రంతా కూడా, ఒకవేళ రాత్రి ఉంటే రాత్రంతా కూడా బాడీ కాయడానికి వెళ్తారు. చక్కగా టెంట్ వేసుకుంటారు, తార్బలు కట్టుకుంటారు, అగ్గి పెట్టుకుంటారు, వారు చక్కగా వారు ఉంటారు. అంతేకాదు ఆ కుటుంబం ఎంతో మరి ఆదరణ లేక బాధతో కన్నీటితో ఉంటారు కాబట్టి వారందరికీ ఓదార్చడానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి కలిగిన వారికి డ్రింక్ తీసుకెళ్తారు, లేని వారు డిగాషన్ తీసుకెళ్తారు. ఈ విధంగా ఆ ఇంటి వారికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటారు. అంతేకాదు ఒకవేళ వారికి పాతి పెట్టాలన్నా సరే గ్రామస్తులే వెయ్యి గోతి తీయడానికి వెళ్తారు. ఒకవేళ కట్టెల మీద శరీరం కాల్చాలన్నా సరే కట్టెల కోసం కూడా గ్రామస్తులు వెళ్ళి సహకారం చేస్తూ ఉంటారు. ఇది ఆ ఊర్లో, మన గిరిజన ప్రాంతంలో జరిగే కార్యక్రమం అన్నమాట. ఇలా రొటీన్ అవుతుంటుంది. ఒకవేళ చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ సమాధి భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆకల్లో ఉంటారు కాబట్టి వారందరికీ ప్రేమతో ఉన్నటువంటి వారైతే కొంతమంది బియ్యము, కూరగాయలు ఆ ఇంటి వరకు ఇస్తారు, లేకపోతే కొంతమంది వంట చేసి ఆహారము వారికి వడ్డించడానికి కూడా ఇష్టపడతారు. ఆ విధంగా కూడా ఎంతోమంది మన గ్రామంలో సహాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమం మీకు కూడా మీ ఊర్లో, ప్రాంతంలో కూడా జరుగుతూనే ఉంటాయి. యాక్చువల్గా అయితే గిరిజన ప్రాంతంలో ప్రతి చోట ఇలాగే జరుగుతుందనేసి నేను అనుకుంటున్నాను. గిరిజన బిడ్డలందరూ కూడా తప్పకుండా ఇలాగే ప్రేమ కలిగి ఉంటారు. సిటీలో అయితే, పట్టణంలో అయితే అంటే నేను ఇక్కడ చూడలేదు కానీ బహుశా కనిపించకపోవచ్చు, కానీ గిరిజన ప్రాంతంలో అయితే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంటాయి అన్నమాట. అంతేకాదు
ఎవరికైనా జ్వరం కలిగితే, ఎవరికైనా జ్వరం అయితే అతనికి చూడడానికి కూడా చాలామంది అంబాలి అని, మా ప్రాంతంలో అంబాలి అని, గెంజి అని, అన్నం అని అన్ని రకాలుగా చేసి జ్వరం పడిన వ్యక్తికి తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా వారు సహాయం చేస్తూ ఉంటారు. పిల్లరా ఇక్కడ మనం గమనించాలి, అట్టి ప్రేమ అది మన గిరిజన ప్రాంతంలో మన వారికి, మన కుటుంబస్తులకి ఉన్నాయన్నమాట. అంతేకాదు ఎవరికైనా బాగలేనప్పుడు వెంటనే బళ్ళు ఉంటే బళ్ళు మీద, జీప్ మీద, ఆటో ఉంటే ఆటో మీద వెంటనే హాస్పిటల్ కూడా అందరు కలిసి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా కూడా గిరిజన ప్రాంతంలో సహాయము సహకారాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు మన గ్రామంలో ఉండి వారి తాలూకాలో ఎవరైనా చనిపోతే ఆ కబురు విన వెంటనే వాళ్ళే చనిపోయారు కదా, వాళ్ళ తాలూకు చనిపోయారు కదా అని ఎవరు ఆలోచించారండి. ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆ చనిపోయిన వారి తాలూకు ఎవరైతే ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ కూడా అక్కడ వెళ్తూ ఉంటారు అనమాట. కట్టకట్టి జీపుల మీద, వేన్ల మీద, బస్సుల మీద, బైకుల మీద కూడా చాలామంది వెళ్ళి ఆ భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళి పాల్గొని తిరిగి మరలా ఊరిలోకి వస్తుంటారు. ఇది ఎవరికి జరిగినా ఆ విధంగా చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి తిరిగి వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలు కొంతమంది చక్కగా వేడి నీళ్ళు పెట్టి వాళ్ళకి కూడా మంచిగా ఆ నీళ్ళు దింపి వారికి స్నానం కోసం ఇస్తూ ఉంటారు అనమాట. ఇది గిరిజన ప్రాంతంలో జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట. ఇది ఎంత చక్కగా, ఎంతో ఆనందం అనమాట ఇలా జరగడం అనమాట. మరి మీరు చూసారో లేదో తెలియదు కానీ ఒకవేళ మీ ప్రాంతంలో కూడా జరుగుతున్నవారైతే, మా ఊరికి కూడా ఇలాగే జరుగుతుందని అనుకున్నవారైతే ఒక లైక్ చేయండి, మిస్ కాకుండా తప్పకుండా లైక్ చేయండి. అది నాకు సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఏజెన్సీ ప్రాంతంలో కల్మాసం లేని ప్రాంతం అండి. ఏజెన్సీ ప్రాంతము ఏ ఒక దురాలోచన లేదండి. ఈ విధంగా కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, కన్నిటిలో అన్నిటి కూడా వారు ఓదార్పుగా ఉంటుంటారు. అదేవిధంగా నేను ఒక రోజున మలేరియాతో బాధపడుతున్నప్పుడు చాలా కష్టం, తినబుదేయట్లేదు. మరి ఏం చేయాలన్న మంచం పట్టినప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారన్నమాట. ఆ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు, నా పుట్టిన తమ్ముడు అలాగే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నారనమాట. ఆయన కూడా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు చక్కగా నాకు ఆహారం సిద్ధపరిచి వారు ఎంతో ప్రయాసపడి నా కోసం తెచ్చి ఒకరోజు వాళ్ళు భోజనం పెట్టి, ఒకరోజు కాదండి, నేను ఎప్పుడు కూడా బాగినప్పుడు అంతా వాళ్ళు ఎంతో మాకు ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు సంతోషం. ఇలాంటి ఫ్రెండ్ మీకు కూడా ఉన్నారా? ఒకవేళ ఉంటే మిస్ చేసుకోవద్దు. తప్పకుండా నిజమైన స్నేహితుడు అది ఉండటం చాలా మంచిది. విడువక ప్రేమిస్తాడని బైబిల్ గ్రంథం చెప్పిన ప్రకారం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. నిజమైన స్నేహితుడు కష్టాలు కూడా ఆదుకుంటాడు, బాధలు కూడా ఆదుకుంటాడు, అన్ని విధాలుగా ఆయన తోడుగా ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినటువంటి వాటన్నిటి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గిరిజన ప్రాంతంలో ఎవరైనా ఇల్లు నేస్తూ ఉంటే, రేకులు వేస్తూ ఉంటే కూడా అక్కడ కూడా మన ప్రజలు ఉచితంగా వెళ్ళి వాళ్ళు రేకులు నేయడానికి సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఇది మా ప్రాంతంలో జరిగే ఆ కార్యక్రమం అన్నమాట. కనుక ఇదిని మీ దృష్టిని పెట్టుకోవాలి. ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ప్రజలు కల్మషం లేనివారు, కల్మషము లేనివారు, ప్రేమ కలిగిన వారు అనమాట. ఇలా మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తుందండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.